నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి, అల్లు అర్జున్ గురించి ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. సో శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో పెద్దల్ని ఎదిరించి అతన్ని పెళ్లి కూడా చేసుకొనింది. సో శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. అయితే ఆ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై శ్రీజ కొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేసింది. భరద్వాజ్తో శ్రీజ కాపురం కొన్నాళ్ళు బాగానే సాగింది. కూతురు పుట్టిన తర్వాత భర్త భరద్వాజ్తో విభేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది శ్రీజ. అయితే పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. అతనే కళ్యాణ్. సో ఇతను కూడా 2-3 సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే రెండో భర్త కళ్యాణ్ నుంచి కూడా శ్రీజ దూరంగా ఉందనేది అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ విషయాన్ని వీళ్ళు అఫిషియల్గా ప్రకటించకపోయినప్పటికీ శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు విడిపోయారు అనేది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని ఇద్దరు అన్ఫాలో చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. సో వీరిద్దరూ విడిపోయారు అని ఇప్పుడు నెటిజన్స్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఇదిలా ఉంటే శ్రీజ మూడో పెళ్లి చేసుకోనుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే అని తేలుతుంది. ప్రస్తుతం 2 పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. సో ఇదిలా ఉంటే శ్రీజ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. శ్రీజ శిరీష్ భరద్వాజ్తో పెళ్లి చేసుకోకపోయినంటే, తనతో వెళ్ళిపోకపోయి ఉండింటే అల్లు అర్జున్ని పెళ్లి చేసుకునేదని, ఆమెకి అల్లు అర్జున్ ఇచ్చి వివాహం చేయాలని చిరంజీవి కూడా అనుకున్నాడని, చిరంజీవి వెళ్ళి అల్లు అరవింద్ని అడిగితే అల్లు అరవింద్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. సో చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజను అల్లు అర్జున్కి ఇచ్చి వివాహం జరిపించాలని ఎంతగానో ఆశపడ్డాడట. సో అలా చిన్నప్పటి నుంచి అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరూ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్కి, శ్రీజకి పెళ్లి చేద్దామని వీళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారట. కానీ అనుకోకుండా శ్రీజ శిరీష్ భరద్వాజ్ని ప్రేమించడం, వెళ్ళి పెళ్లి చేసుకోవడం, అప్పుడు ఎంత రచ్చ జరిగిందో కూడా చూసాం. సో అలా శ్రీజ శిరీష్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ స్నేహారెడ్డిని 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళని ఇద్దరిని చూసి కపుల్ అంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే శ్రీజతో ఒకవేళ అల్లు అర్జున్కి పెళ్లి అయ్యింటే అల్లు అర్జున్ జీవితం ఎలా ఉండేది, శ్రీజ లైఫ్ ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే చిరంజీవి, అల్లు అర్జున్ ఇప్పుడు మేనమామ అల్లుడు కాకుండా సొంతంగా మామ అల్లుళ్ళు అయింటే ఎలా ఉండిండేది, అల్లు అర్జున్ కెరియర్ ఇంకా పీక్స్కి వెళ్ళేదా, సో ఇప్పుడున్న దానికన్నా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఏదేమైనప్పటికీ శ్రీజ జీవితం అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయిందనే చెప్పాలి. ఒకవేళ అల్లు అర్జున్ని పెళ్లి చేసుకొని ఉంటే తన జీవితం బాగుండేదేమో అని అయితే నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కనుక. మరి మీరు కూడా అలాగే అనుకుంటుంటే కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.